H1B వీసా దరఖాస్తుదారులకు అమెరికా షాక్. వీసా దరఖాస్తు రుసుము $1,00,000 పెంపు. ఆఫ్ఘన్లోని బక్రామ్ వైమానిక స్థావరం తిరిగి కావాలన్న ట్రంప్. చైనా అణు కార్యక్రమాలపై నిఘా పెట్టడమే ప్రధాన లక్ష్యం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం. కాలువలో కొట్టుకుపోయిన ఆటో, 4 మృతి. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సుప్రీం నిర్ణయానికి అనుగుణంగా ఎన్నికలు ఉంటాయన్న సీఎం రేవంత్ రెడ్డి. నేడు ముంబై, గుజరాత్ లో మోదీ పర్యటన. 34,200 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. మాచర్లలో ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు. ఈ నెల 22న ఛత్తీస్గఢ్ కు మంత్రి ఉత్తమ్ కుమార్. సమ్మక్క సారక్క సాగునీటి ప్రాజెక్టుపై ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ తో చర్చలు. లిక్కర్ కేసులో సిట్ కస్టడీకి ఎంపీ మిథున్ రెడ్డి. రెండో రోజు మిథున్ రెడ్డిని విచారించనున్న సిట్. నిర్మల్ జిల్లా గురుకుల పాఠశాలలో బతుకమ్మ సంబరాలు. చీరొక్క పారలతో బతుకమ్మలు పేర్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు. గద్వాల జిల్లాలో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం గ్రామస్తులు ర్యాలీ. కలెక్టర్ కు వినతి పత్రం అందించిన కొత్తపల్లి గ్రామస్తులు. కర్నూలు జిల్లాలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై దాడులు. నాణ్యత లేని ఫుడ్ ఐటమ్స్ ను నిషేధించిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. కర్నూలు జిల్లాలో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతోన్న ముఠా అరెస్ట్. వారి నుంచి కార్లు, ద్విచక్ర వాహనం, బంగారు ఆభరణాలు స్వాధీనం. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేతల అసహనం. మాజీ ఎంపీపీ రేఖా బర్త్డే ఫ్లెక్సీల విషయంలో పగ్గుమన్న పోరు. భూపాలపల్లిలోని ప్రభుత్వ సొమ్ము జప్తుపై ఆర్డర్ ఇచ్చిన జిల్లా కోర్టు. విచారణ అనంతరం బాధితులకు 22 లక్షలు ఇవ్వాలని కోర్టు తీర్పు. కోనసీమ జిల్లా వాడపల్లిలో వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు. భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేశామన్న ఆలయ అధికారులు. పోలీసుల ముందు విచారణకు హాజరైన టీటీడీ మాజీ చైర్మన్ భూమన. విగ్రహంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని వెల్లడి. ములుగు జిల్లాలో మావోయిస్టుల కరపత్రాల కలకలం. కగారు యుద్ధాన్ని విఫలం చేయాలంటూ పోస్టర్లు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన. ఢిల్లీలో యాపిల్ స్టోర్ దగ్గర భారీ సందడి. తొలి రోజే ఐఫోన్ 17 తీసుకోవాలని యువత ఉత్సాహం. టిక్టాక్ హక్కులపై చైనాతో అమెరికా ఒప్పందం. ఫోన్లో జిన్పింగ్ తో ట్రంప్ చర్చలు. పాకిస్తాన్ లో ఉంటే సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్. కొత్త వివాదానికి తెరలేపిన శామ్ పిట్రోడా. T20 క్రికెట్ లో అరుదైన మైలురాయిని చేరిన భారత్. ఒమన్ పై గెలుపుతో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా. ఒమన్ పై భారత్ విజయం. 21 పరుగుల తేడాతో ఇండియా గెలుపు. ఏషియా కప్ లో మొదలవుతోన్న సూపర్ 4 సమరం. తొలి మ్యాచ్ లో తలపడనున్న శ్రీలంక, బంగ్లాదేశ్. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఓజీ స్పెషల్ షోకు ప్రభుత్వం అనుమతి. సెప్టెంబర్ 24న రాత్రి 9 గంటలకు షో ప్రదర్శనకు అవకాశం.